రష్యా ఇంధన కొరతతో అల్లాడుతోంది. నిన్న మొన్నటి దాకా ఇతర దేశాలకు చమురు సరఫరా చేసిన ఆ దేశమే ఇప్పుడు ఇతర దేశాల నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటోంది. మన దేశం నుంచి కూడా రష్యాకి ఇంధనం సరఫరా అవుతూ ఉండగా అసలు రష్యాకి పరిస్థితి ఎందుకు దాపరించిందనే అనుమానం రాకమానదు. ఇందుకే రష్యాలో క్రూడ్ ఆయిల్ ఫ్యూయల్ సీన్ ఎందుకు రివర్స్ అయింది? వాచ్ దిస్ స్టోరీ. పెట్రోల్ కొనుక్కుంటోన్న రష్యా ఎగుమతి నుంచి దిగుమతికి మారిన పరిస్థితి. యుక్రెయిన్ దెబ్బకి రష్యాలో సీన్ రివర్స్. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు కావడం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఇది రష్యాలో యుక్రెయిన్ వార్ నేపథ్యంలో చోటు చేసుకోవడం ఎక్కువ మంది ఊహకి కూడా అందని విషయం. వరుసపెట్టి చేస్తోన్న యుక్రెయిన్ డ్రోన్ దాడులతో మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ నుంచి కూడా సముద్ర మార్గం ద్వారా గ్యాసోలిన్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఇంధన కొరత రష్యాలోని 11 టైం జోన్లకు విస్తరించింది. దీంతో ఫ్యూయల్ రేషనింగ్ అమలు చేస్తున్నారు. ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద భారీ క్యూలు, పెట్రోల్ ధరలలో రికార్డు స్థాయి పెరుగుదల చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా ఇతర దేశాల నుంచి తమకి అందుబాటులో ఉన్న ధరలకు ఇంధనం కొనుగోలు చర్చలను ప్రారంభించింది. ఇప్పటికే రష్యాకు కనీసం 60,000 మెట్రిక్ టన్నుల గ్యాసోలిన్ను భారత్ రవాణా చేసిందని తెలుస్తోంది. ఒక్కొక్కటి 30,000 నుంచి 40,000 టన్నుల బరువున్న 2 ట్యాంకర్లను పంపినట్లు రాయిటర్స్ డైలీ ఓ స్టోరీ పబ్లిష్ చేసింది. రష్యాకు ఇంధనాన్ని సరఫరా చేస్తున్న పొరుగున ఉన్న బెలారస్తో సహా పలు దేశాల నుంచి ప్రతి నెల మొత్తం 4 లక్షల టన్నుల గ్యాసోలిన్ను దిగుమతి చేసుకోవాలని రష్యా ప్రణాళిక రచించుకుంది. అంటే యుక్రెయిన్ ఏ మేరకు ఇక్కడి ఇంధన వనరులు, రవాణా మార్గాలను దెబ్బతీసిందో అర్థం చేసుకోవచ్చు. గల్ఫ్ వార్ సమయంలో బ్రెజిల్, చైనా, భారత్ సహా అనేక దేశాలకు క్రూడ్ ఆయిల్ సరఫరా చేసిన రష్యా ఇప్పుడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడమే యుద్ధంలో చోటు చేసుకున్న తాజా మలుపు. LSEG కెప్లర్ షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం జూన్లో రష్యా నుంచి భారత ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కెప్లర్ ప్రకారం మేలో 36.5%తో పోలిస్తే జూన్లో భారత్ తన దిగుమతుల్లో సగానికి పైగా రష్యా నుంచే చేసుకుంది. జూన్ నెలలో రోజుకు సుమారు 2.70 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురును పొందింది. అలాంటిది ఇప్పుడు తిరిగి రష్యాకి రిఫైన్డ్ పెట్రోల్ని ఎగుమతి చేయడమే మారిన పరిస్థితికి నిదర్శనం. రష్యాలో వేసవి కాలంలో పెట్రోల్ వినియోగం రోజుకు కనీసం 110,000 టన్నులు ఉంటుంది. ఈ సమయంలో ఇంధన డిమాండ్ సాధారణంగా గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. బెలారస్ రైలు మార్గం ద్వారా రష్యాకు తన గ్యాసోలిన్ ఎగుమతులను గణనీయంగా పెంచింది. జూన్లో ఈ సరఫరా 70,000 టన్నులకు చేరాయి. ఇది మే మొదటి అర్ధభాగంలో నమోదైన పరిమాణానికి దాదాపు 3 రెట్లు. గత వారం యుక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల ఏర్పడిన ఇంధన కొరతను ఎదుర్కోవడానికి వీలుగా రష్యా తన పార్లమెంటు దేశ పన్నుల చట్టంలో సవరణలను ఆమోదించింది. దీంతో ఇండియా సహా ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై సబ్సిడీలను అందించడానికి వీలవుతుంది.